హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియోది కంటిన్యూషన్ అనమాట. మేము విజయవాడ టూర్కి వచ్చాం కదా, అక్కడైతే పీవీఆర్ మాల్కి వచ్చాం. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అయితే లాస్ట్ వీడియో చూసేయండి విజయవాడ టూర్ది, అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ పీవీఆర్ మాల్లో అయితే మా క్రిష్ కొంచెం కార్లో కూర్చొని తిరిగాడు అనమాట. మొత్తం అంతా మాల్ అంతా ఒక 2 రౌండ్స్ వేసాడు. వేసిన తర్వాత మేమంతా మొత్తం కిందనంతా షాప్స్ అన్నీ చూసుకున్నాం. చూసిన తర్వాత అక్కడి నుంచి అయితే రాజీవ్ గాంధీ పార్క్కి అయితే బయలుదేరిపోం. అక్కడి నుంచి దగ్గర అనమాట, ఒక 2 కిలోమీటర్స్ 3 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. కరెక్ట్గా మేము పార్క్ వచ్చిన దగ్గర వర్షం పడదు చూడండి, జోరు వర్షం పడుతుంది. లోపల రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరికి వచ్చాం. వర్షం పడుతుంది. టికెట్ కౌంటర్, టికెట్స్ తీస్తారు మన వాళ్ళు. పార్క్ ఎంట్రీ అయిన తర్వాత వర్షం జోరు పడుతుంది కదా, కొంచెంసేపు ఉన్నాం. దాని తర్వాత కొంచెం తగ్గగానే మేమైతే లోపల ఇలాగ ప్లే ఏరియా ఉంది కదా, పిల్లలు ఆడుకునేవన్నీ, అక్కడికైతే వచ్చాం. పిల్లలు ఏం ఆడతారు, నేను మా తమ్ముడు చిన్న పిల్లలు అయిపోయి మరీ ఆడుకున్నాం అనమాట. ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. మా క్రిష్ చిన్న వర్షం పడుతుంది కదా అని అక్కడికైతే బయటికి తీసుకురాలేదు. ఆ తర్వాత ఇక్కడేమో హెలికాప్టర్ ఉందన్నమాట, దాంట్లో అయితే కూర్చోబెట్టి కొంచెం ఆడుకున్నారు. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ పార్క్ అయితే. అన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట. గేమ్స్, ఉయ్యాలుంది, జారిన బల్ల ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మాత్రం తీసుకొస్తే ఎంట్రీ ఫీజు వచ్చి 25 రూపీస్ అనుకుంటా దీనికి ఎంట్రీ ఫీజు. దాని తర్వాత కొన్ని గేమ్స్ ఉన్నాయి, అది పేమెంట్ చేసుకోవాలి. అవి కూడా చూపిస్తాను లోపల ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నేను మా క్రిష్ అయితే ఉయ్యాలు ఊగిస్తున్నాం. క్రిష్ నేను ఎంజాయ్ చేసాం అనమాట ఉయ్యాలు ఊగిసి. బాగా గేమ్స్ అయితే ఎంత బాగా టైం స్పెండ్ చేసాం. దాని తర్వాత ఇక్కడ గేమ్ జోన్ లోపలికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ పేమెంట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా గేమ్స్ ఆడాలి అంటే దానికి 150, 200 ఇలాగ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఏది మన గేమ్స్ ఆడుకోవాలంటే అది ఛార్జెస్ పేమెంట్ చేసుకుని కార్డు ఇస్తారు. ఆ కార్డుతోనే గేమ్స్ అన్నీ ఇవన్నీ ఆడుకోవాలి. ఇవన్నీ మేమైతే ఏం ఆడలేదు, జస్ట్ మేము అన్నీ చూసాము. చూసి పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలామంది ఆడుకున్నారు. ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే. సండే అయితే చాలామంది వస్తారు కదా, సాటర్డే రోజు కాబట్టి మరీ ఎక్కువ జనాలు అయితే రాలేదు. అందులోని వర్షం కూడా పట్టదు కదా, దానివల్ల ఏంటంటే వాటర్ మ్యూజిక్ ఉంటుంది కదా, అదైతే అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడేమో ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ టాయ్ ట్రైన్కి ఎక్కాము మేము. అది ఫుల్ ఒక రౌండ్ తిప్పుతుంది అనమాట ఈ టాయ్ ట్రైను. బాగుంది, ఎంజాయ్ చేసాం. పర్లే, ఒక అంటే మరీ ఎక్కువ తిప్పలేదు, కొంచెం చిన్నదే రౌండ్ అనమాట. దీనికి ఛార్జ్ వచ్చి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు దీనికి. ఆ తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఐస్ క్రీమ్ తినేసి ఆ ట్రైన్లో కూర్చొని ఫుల్ ఒక రౌండ్ కొట్టాం అనమాట. ఆ రౌండ్ ఏంటంటే మనకి పార్క్ మొత్తం తిప్పుతుంది. అక్కడ గేమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కొన్ని గేమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లోజ్ అయిపోయినాయి వర్షం వల్ల. వర్షం లేకపోతే ఇంకా బాగును. ఇంకా మేము కొంచెం ఈవినింగ్ వెళ్ళుంటే ఇంకా ఫొటోస్ అన్నీ కూడా చాలా మంచిగా వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనుషులు ఉంటే ఇంకా బాగును, ఎక్కువ మంది లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది అనమాట ఉన్నారు. అలాగే ట్రైన్లో అయితే కూర్చుని మేమైతే ఒక రౌండ్ కొట్టామన్నమాట. నేను, మా తమ్ముడు, మా పిన్ని, మా క్రిష్ అనమాట. మా హస్బెండ్ చెప్తే లేదంటే వాళ్ళకి ఇలాంటివన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, మాకోసమని ఎక్కించేది ఈ ట్రైన్ అయితే. మేమైతే ట్రైన్ ఎక్కిసి ఒక రౌండ్ తిరిగేసి వచ్చేసాం మొత్తం. దాని తర్వాత ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. మొత్తం అంతా బాగుంది, చాలా అంటే నాకు చాలా నచ్చింది అనమాట. ఇవేం చూసారా, కొండలాగా ఉంది సేపు, అక్కడ ఫొటోస్ అనమాట తీసుకోవడానికి. ఇక్కడ ఉన్నవన్నీ నేచరు ఫొటోస్ కోసం చాలా బాగుంటాయి, తీసుకోవచ్చు. ఈవినింగ్ టైం వెళ్ళి ఒక 4:30, 5కి వెళ్ళాం అనుకోండి, చాలా బాగుంటుంది. వెళ్ళి మనం ఒక 7, 8 వరకు ఉండొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మాత్రం ఇలా పార్క్ తీసుకెళ్తే. మేమైతే బాగా ఎంజాయ్ చేసి నైట్ 9కి ఇలాగా వచ్చాం అనమాట.
రిటర్న్ రూమ్కి ఆ రోజు నైట్. దీని తర్వాత నెక్స్ట్ డే రోజు మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ డే మంచి ప్లేస్కే వెళ్ళాం, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పటి వరకు వర్షం చాలా జోరు పడ్డదనమాట. ఆ రోజు అయితే మార్నింగ్ అంతా ఎండ ఉన్ను, ఈవినింగ్ అయినప్పటికీ వర్షం పడిపోయింది. అయినా కూడా మేము మొత్తం అంతా తిరిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. బాయ్ బాయ్.